అందరికీ అస్సలాము అలైకుం. ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎస్ఐఆర్ నోటీసులు వచ్చిన వారు చాలా బాధపడుతున్నారు. కొన్ని స్టేట్లలో అయితే ఎస్ఐఆర్ నోటీసులు వచ్చిన వారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తికి సంబంధించిన పత్రాలను ఆ అధికారి చేతికి ఇస్తే సరిపోతుంది అని కొన్ని రాష్ట్రాలలో జరిగింది అని గతంలో మనం చూసాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకో బయట దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి రావాలి అంటే ఎంత సమయం పడుతుంది, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు వచ్చిన వారికి కొంతమంది హాస్పిటల్లో ఉండొచ్చు, కొంతమంది వేరే రాష్ట్రాలలో జాబులు చేస్తూ ఉండొచ్చు. మన బిడ్డలు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు. కొంతమంది కార్మికులు విదేశాలలో పని కోసం డ్రైవర్ పనికో, ఇంటి పనికో, లేక ఆఫీస్ పనికో వెళ్ళినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ పేపర్లు సమర్పించి వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడిన విషయం. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు చొరవ తీసుకొని ఎవరైతే ఈ రాష్ట్రంలో విదేశాలకు వెళ్ళి జీవన ఉపాధి కోసం బ్రతుకుతూ ఉన్నారో వారు అడుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఈ మాట అంటున్నారు. దయచేసి మాకు న్యాయం చేయండి, మా ఓట్లు పోకుండా మాకు ఉన్నటువంటి పత్రాలను మా ఇంట్లో మా అమ్మో, మా చెల్లెలో, మా తమ్ముడో, లేక మా భార్య పిల్లలో ఎవరో వచ్చి సమర్పిస్తారు. దయచేసి ఆ పత్రాలను స్వీకరించి కరెక్టుగా ఉంటే మా ఓటును తిరిగి మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ఒకటి ఆలోచించాలి. ఆ ఒక్కటి ఏమిటి అంటే గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయవేత్తలు అక్కడ ఉంటారు. గల్ఫ్ టీడీపీ, గల్ఫ్ వైసీపీ, గల్ఫ్ కాంగ్రెస్, గల్ఫ్ సిపిఐ, గల్ఫ్ బీజేపీ అని మీరందరూ కూడా గల్ఫ్లో ఉన్నటువంటి విదేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ నాయకులతో చొరవ తీసుకుంటారని గల్ఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తూ ఉన్నారు. దయచేసి అధికారులతో మాట్లాడతారని ఆశిస్తున్నారు.